ప్రపంచ చరిత్రలో గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అని ఓడిపోయి కూడా అమరుడైన వాడు ఒక్కడే. ఆ పేరు దానవీరుడు కర్ణుడు. అతని దగ్గర శక్తి ఉంది, విద్య ఉంది, ధైర్యం ఉంది. కానీ తన గెలుపుకి అడ్డుగా నిలిచింది తన జన్మ కాదు, తన స్వభావమే. కర్ణుడు సూర్యుని కుమారుడు. పుట్టుకతోనే కవచ కుండలాలతో జన్మించాడు. అంటే సహజంగా ఓడిపోని యోధుడు. కాని రాజకుమారుడిగా పెరగలేదు. తక్కువగా చూడబడ్డాడు, అవమానించబడ్డాడు. అయినా ఎప్పుడూ తన గుణాన్ని మాత్రం తక్కువ చేసుకోలేదు. జీవితమంతా తన అస్తిత్వం కోసం పోరాడాడు. ఒక్కసారి కాదు, ప్రతిరోజు. అర్జునుడితో సమానమని నిరూపించుకోవాలని ప్రాణం పెట్టాడు. అప్పుడు విధి అతన్ని ఒక భయంకరమైన పరీక్ష ముందు నిలిపింది. యుద్ధానికి ముందు రోజు ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకొచ్చాడు. శాంతంగా అడిగాడు, నీ కవచ కుండలాలు నాకు దానం చేస్తావా? ఆ క్షణంలో కర్ణుడికి అన్నీ తెలుసు. ఇవి పోతే తన మరణం ఖాయం అని తెలుసు. ఇది సామాన్యుడి నిర్ణయం కాదు, ఒక మహావీరుడి పరీక్ష. ఇచ్చేస్తే యుద్ధం ఓటమి, ఇవ్వకపోతే జీవితం గెలుపు. కర్ణుడు ఒక్క క్షణం ఆలోచించాడు. తరువాత నెమ్మదిగా చెప్పాడు, దానం అడిగిన వాణ్ణి నేను తిరస్కరించను. అలా తన రక్షణను తానే వదిలేశాడు. విజయం అతన్ని వదిలేసింది, కాని ధర్మం మాత్రం అతని పక్కనే నిలిచింది. యుద్ధంలో కర్ణుడు ఓడిపోయాడు, కాని చరిత్రలో కాదు. ఈరోజు కూడా దానం అంటే కర్ణుడే గుర్తొస్తాడు. గెలుపు కంటే గుణమే గొప్పదని ప్రపంచానికి చెప్పినవాడు కర్ణుడు. ప్రతిసారి మీరు ఓడిపోయినట్టు అనిపిస్తే ఈ మాట గుర్తుపెట్టుకోండి, గెలుపు క్షణికం, గుణం శాశ్వతం. మీరు ఓడిపోయినా మీ విలువలు గెలిస్తే మీరు కూడా కర్ణుడే. దయచేసి లైక్, షేర్ మరియు అర్జున్ అన్లిమిటెడ్ కు సబ్స్క్రైబ్ చేయండి.